అండి ఇప్పుడు ఎర్రనొక్క ప్రసాదం చేస్తాను, కొలతలతో చెప్తాను, చేసుకోండి. నేను తయారు చేస్తాను ఇప్పుడు చూడండి. సరేనా? చేద్దాం రండి. చూడండి, నీ కప్పుతో కలుసుకుంటున్నాను. మీ ఎర్రనొక్క తీసుకుంటే బాగుంటుంది ఈ ప్రసాదానికి. సరేనా? ఇదేమండి, చూడండి 3 కప్పులు నూక నేను తీసుకుంటున్నాను. మీరు ఎంతైనా తీసుకోవచ్చు, కానీ కొలతలో వేసుకుంటే మీకు ఎంత నూకైనా చేసుకోవచ్చు. ఈ పాస్తా తీసుకుంటున్నానండి. నేను 3 కప్పులు తీసుకున్నాను. 3 కప్పులకి మనకి ఒక కప్పుకి 2 కప్పులు అయితే కప్పున్నర పాస్తా పడుతుందండి. 2 కప్పులు నూక తీసుకున్నారనుకోండి, కప్పున్నర పాస్తా సరిపోద్ది. సరేనా? మీకు అర్థమైందండి. నేను పాలు కూడా పోస్తానండి ప్రసాదాలను, కొంతమంది అయితే పోసుకోరు. 3 కప్పులు నీరు పోసి 1 కప్పు పాలు పోస్తానండి, బాగుంటుంది. సరేనా? ఇది జీడిపప్పు తీసుకుంటానండి. పైన ఎలాగంటే నెయ్యిలో వేపి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వేపి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత వేసుకుందాం, లాస్ట్లో వేసుకోవచ్చు. తర్వాత మీకు ఎప్పుడో చూపిస్తాను. లాలికలు కూడా వేసుకోవాలండి, బాగుంటాయి. సరేనా? మరి నెయ్యి కూడా ఉండాలండి, బాగాను నెయ్యి కూడా బాగా వేసుకోవాలండి ప్రసాదంలోను. నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది, మంచి నెయ్యి ఉండాలండి. మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది. చూసారా, చాలా బాగుంటుంది, మంచి వాసన వస్తుంది. సరేనా? మీకు అర్థమైందండి? నేను చెప్పింది అర్థమైందా? 1 కప్పు నూకకే 3 కప్పు నీళ్ళు పడతాయి. 1 అరకప్పు పాలు వేసుకోండి, లేకపోతే కప్పు వేసుకుంటే బాగానే ఉంటుంది. సరేనా? సరే రండి చేద్దాం. రెడీ అవుతుందండి. దాకా పెట్టేసాను, గిన్నె పెట్టాను. అదైతే బాగుంది. నూక ముందే వేపుకుంటే నెయ్యి వేసి బాగుంటుంది. చూడండి, నూక ఇందులో వేసి వేపేద్దాం. ఏమీ ఎక్కల దుట్టు తెప్పేసుకుంటే సరిపోద్ది, నెయ్యి గట్ట అవసరం లేదు. తర్వాత మనం ఎలా వేసుకుంటాం కదా, నెయ్యి వేసుకుని తర్వాత ప్రసాదంలో చాలా నెయ్యి పడితే వేసుకోవచ్చు. 10 నిమిషాలు పడుతుంది. చాలా వేపుకుంటే బాగుంటుందండి. కొంతమంది వేపకుండా తీసుకుంటారు, ఇలా వేపుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది. నూక వేగిపోయిందండి. చూసారా, ఇలా దోరగా వేపుకోవాలి, బాగా మాడిపోకుండా. చూసారా, బాగుందా? సరే, ఇందులో పోసేసుకుందాం. తీసుకోవాలి, మాడిపోతుంది అప్పుడే వెంటనే తీసుకోవాలన్నమాట. చూసారా, వేపుకోవాలన్నమాట. ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి. జీడిపప్పు వేపుని పక్కన పెట్టుకుందాం. సరేనా? 2 వేసుకుంటే సరిపోతే, జీడిపప్పు వేపుతాకే కదా, తర్వాత వేసుకోవచ్చు ఇంకా కావాలితే. అదే జీడిపప్పు మనకి ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు. ఇంకా కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. అవి వేసే చూడండి, కలర్ మాత్రమే చూడండి, ఇలాగ కొంచెం కలర్ రావాలి. ఇంకా తీసేసుకుందాం, బౌల్లో తీసుకుందాం. సరేనా? ఇదో తీసేస్తున్నాను. 3 కప్పులు నీళ్ళు అని చెప్పాను కదండి, ఇదో పోసేస్తున్నాను. పావుతే నీళ్ళు మరగాలి. మరిగిన తర్వాత పాలు కూడా పోసుకుని ఇప్పుడు నూక వేసుకుందాం. చూడండి, కొంచెం వేడెక్కుతుంది చూడండి నీళ్ళు. కొంచెం అలా వేడితే చాలు. అందులో కొంచెం పాలు పోసుకుందాం, బాగుంటుంది. పాలు పోసుకుంటే మనం ఇంటి పాలైనా పోసుకోవచ్చు, బాగుంటుంది. పాలు పోసుకుంటే ఇంట్లో పాలు అయితే ఇంకా బాగుంటుంది. మూత పెట్టాను. పావుగంట నీళ్ళు మరిగిన తర్వాత నూక వేసుకుందాం. ఆ తల్ల పువ్వు చూసారా, చెట్టును పోస్తుందండి. ఈరోజు పెట్టుకునిపించింది, కానీ బరువుగా ఉంటున్నాయి, మొయ్యలేకపోతున్నాను. చూసారా, బాగుందా? చాలా పూలు పోస్తున్నాయి, పెట్టుకోలేకపోతున్నాను, బరువుగా ఉంటున్నాయి, తల ఊడిపోతున్నాయి కదా. అది మరుగుతుంది కదండి, ఈలోగా లాలిపాయలు మూతాను. మన ఎండుగలతాలు వేసుకోవచ్చండి, వాసనకే కదా, సువాసన వస్తుంది. కొంచెం పంచదార వేసుకుంటే బాగా నలుగుతుంది. అయిపోయింది, ఇదిగోండి నూరేసాను. ఈ రోజు ఇలాంటి వాటిలో బాగా పనిచేస్తుందండి. కొంచెం అల్లం అది కుమ్ముకుంటాక ఇల్లు బాగుందా. ఈరోజు చాలామంది అడిగారు ఎక్కడ కొన్నారని.
ఇక్కడే షాప్లో కొన్నామండి. చాలా బాగుంటుంది, అన్నిటికీ బాగా పనిచేస్తుంది. చూసారా అందంగా, చూసారా ఎంత బాగుందో. నీళ్ళు మరుగుతున్నాయి కదండి, నూక వేసుకుని తిప్పుకుందాం. చూడండి, ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలండి. కొంచెం 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 వేసుకుంటా ఉంటే ఉండగట్టకుండా ఉంటుంది అనమాట. ఇలా తిప్పుతూ ఉంటే బాగుంటుంది, లేకపోతే ఉండగట్టేద్దే, ఉండగట్టే బాగోదు. చూడండి ఒకంత కొంచెం అలాగ ఒక నిమిషం కాదు తిప్పుకుంటూ ఉంటే ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకుంటే ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. 15 నిమిషాలు అయితే ఉడికిపోద్ది, దగ్గర పడిపోద్ది. చూసారా దగ్గర ఉడికిపోయింది. ఇలా దగ్గర ఉడకనివ్వాలన్నమాట, దానికి అది ఎలా ఉడికిపోద్ది. చూసారా ఇలా ఉడకాలి. సరేనా, ఇప్పుడు పంచదార వేసుకుందాం. ఇలా దగ్గర ఉడికిన తర్వాత పంచదార వేసుకోవాలమ్మా. వేసుకుంటే అప్పుడు మళ్ళీ పలసన అవుద్ది. చూడండి, ఇది కొలిచి పెట్టుకున్నాం కదా పంచదార, వేసుకొని తిప్పేసుకుందాం. ఇవన్నీ బెల్లం వేసుకోవచ్చు, బెల్లంతో కూడా చేసుకుంటారు. మనకు ఎంత కావాలి, తీపి ఎక్కువ కావాలంటే కప్పుకి 2 కప్పులు వేసుకోవచ్చు. చూసారా, ఇంకా మళ్ళీ పలసగా అవుద్ది, పలసగా అయ్యి మళ్ళీ చిక్కబడుద్ది. నేను 2 కప్పులకి కప్పున పంచదార వేసాను. మీకు కావాలితే 2 కప్పులకి 2 కప్పులు వేసేసుకోవచ్చు. నెయ్యి వేసుకుందాం. ఇందులోను దగ్గర ఉడికింది కదా, ఇంకా నెయ్యి వేసుకుంటే మనకి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, మనకి ఎంత కావాలితే అంత. సరేనా, స్వీటు అదే పుట్టినరోజు ఒక అబ్బాయి స్వీటు తయారు చేస్తున్నానంటే ఒక పుట్టినరోజు చెప్పారండి. కొంచెం వాళ్ళకి సొంతంగా చేసి పట్టుకెళ్దామని చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ బ్లాక్ ఎలకలు కూడా వేసేద్దాం. నెయ్యి వేసుకున్నాం కదా, అలా తిప్పుకుని ఒక నిమిషం ఉండించుకుందాం. ఉడిపోయిందండి, అయిపోయింది. అలా ఉండిచ్చితే కొన్ని నిమిషం సరిపోవచ్చు. అంటే చిన్న మంట మీద అలా ఉడికితే బాగుంటుంది. అయిపోయింది, ఇంకా అయిపోయింది ప్రసాదం. చూసారా ఉడిపోయింది. జీడిపప్పు వేస్తున్నాను. మన నెయ్యి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. చూసారా, కిస్మిస్ పళ్ళు వేసుకోవచ్చు అండి. అది కలర్స్ కలిపి ఉండలు చేస్తాను. ఇదేమి ఇలా ప్రసాదం కింద వదిలేస్తాను. చూద్దరు కానీ ఉండలు చేస్తాను. చూసారా, ఇందాక ప్రసాదం చేశాను కదా, కొంచెం కలర్ వేసాను. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, ఇదిగో నేను చెప్పినట్టు మీరు చేసుకోండి, చాలా బాగా వస్తాయి, స్మూత్గా ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా పెడతా బాగుంటాయండి. సరేనా, తిని చూడండి. సరేనా, లైక్ చేయండి. సరేనా, బాయ్.